హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుషరాజ్. అండ్ ఈ ఛానల్ ఇదే నా ఫస్ట్ వ్లాగ్. ఇలా ఫుల్ వ్లాగ్ తీయడం అయితే నేను ఎప్పుడు అనుకునేదాన్ని, ఇలా మొత్తం వ్లాగ్ తీసి నా డే రొటీన్ మొత్తం వ్లాగ్ తీసి పెడదామని అనుకున్నాను చాలా రోజుల నుంచి. బట్ ఎప్పుడు అనుకోవడమే తప్ప చేసింది ఏం లేదు. ఒక వ్లాగ్ అంటే మార్నింగ్ సెక్షన్ తీస్తే ఈవినింగ్ నైట్ ఇంక వదిలేసేదాన్ని. సో ఈరోజు గట్టిగా ఫిక్స్ అయ్యాను అనమాట. అలాగని ఈరోజు మొత్తం మార్నింగ్ టు నైట్ వ్లాగ్ మొత్తం తీద్దామని గట్టి ఫిక్స్ అయిపోయాను. సో ఇంకైతే స్టార్ట్ అయితే చేసాం వ్లాగ్ తీయడం అయితే. అండ్ ఈ ఫిల్టర్ నేను స్నాప్లో అయితే తీసుకొని యూజ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే అప్పుడు నాకు ఫేస్ రివీల్ చేయాలని లేదు. కొంచెం మన ఛానల్కి మంచిగా సక్సెస్ అయ్యి మంచిగా మన ఛానల్ కూడా గ్రోత్ వచ్చిన తర్వాత మొత్తం ఫేస్ రివీల్ అయితే చేసేస్తాను. కాకపోతే మన ఛానల్ ఇంకా 6K దగ్గరలో ఉన్నారు. సో మీరు కూడా మంచిగా మన ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నాం. అండ్ ఇప్పుడు వచ్చేసి నేనైతే బట్టలు అయితే మడతేస్తున్నాను. అండ్ ఇదంతా మనకి మార్నింగ్ అంటే 11 o'clock అలా స్టార్ట్ అయింది. నేను లెగడమే 10 o'clock లేస్తాను కాబట్టి నేను ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు మమ్మీ బట్టలన్నీ ఉతికేసి పైన ఆల్రెడీ కొన్ని బట్టలు ఉన్నాయి అవి అన్నీ తెచ్చి ఇక్కడ వేసారు. నేనైతే అవి మడత వేసేస్తున్నాను. కబోర్డ్స్ అన్నీ నీట్గా సర్దాలన్నమాట. ఎందుకంటే ఇంక ఈరోజు నుంచి మనకి హాలిడేస్ కాబట్టి హాలిడేస్లో కొంచెం నా కబోర్డ్స్ ఇవన్నీ బుక్స్ పెట్టుకునే ఏరియా మొత్తం అంతా మంచిగా సర్దుకుందామని ఫిక్స్ అయ్యాను. అదే మీకు మొత్తం వీడియో తీసైతే పెడుతున్నాను. అలాగే ఈరోజు నేను చాలా వంటలు చేశాను. మొత్తం నాన్ వెజ్జే చేశాను ఎక్కువ. అండ్ అలాగే హెయిర్ ఆయిల్ కూడా ప్రిపేర్ చేశాను. నా హెయిర్ చాలా స్మూత్గా అయింది ఆ ఆయిల్ వాడిన తర్వాత. నేను నార్మల్గా చెప్పట్లేదు, నా హెయిర్ లాంగ్ హెయిరే కాకపోతే కొంచెం హెయిర్ ఫాల్ అయితే స్టార్ట్ అయ్యింది. ఈ హెయిర్ ఆయిల్ యూజ్ చేసిన తర్వాత కొంచెం హెయిర్ ఫాల్ అయితే తగ్గింది. నేను ఇంకా కొంచెం వాడి అప్పుడు మీకు చెప్తాను రిజల్ట్ అనేది ఎలా ఉందని. అప్పుడే ఒకసారి 2 సార్లు వాడి చెప్పకూడదు కదా. ఒక నెలంతా వాడి అప్పుడు మీకు రిజల్ట్ ఎలా ఉందో చెప్తాను. అండ్ ఇంకా నేను ఈరోజు ప్రిపేర్ చేసింది ఉల్లికారం. అమ్మ కోసం అయితే ఉల్లికారం ప్రిపేర్ చేశాను. ఫస్ట్ ఇది వెజ్ అనమాట. అమ్మకైతే ప్రిపేర్ చేశాను. కొంచెం ఫస్ట్ వ్లాగ్ కదా, కొంచెం తొందరలో ఏం చెప్తున్నా నాకే అర్థం కావట్లేదు. అమ్మ కోసం అయితే ఉల్లికారం ప్రిపేర్ చేశాను. ఇది కూడా ఒక ఛానల్లో చూసి చేశాను అనమాట. నాకు తెలియదు, ఎప్పుడు ప్రాసెస్ అంతగా ఏం తెలీదు. నేను యూట్యూబ్లో చూసి అయితే చేశాను. అమ్మ కొంచెం కారంగా తినాలి అనిపించింది. ఎందుకంటే మమ్మీ ఈరోజు నాన్ వెజ్ తినరు. మేము ఇంట్లో మొత్తం నాన్ వెజ్జే చేస్తున్నాను. సో అందుకు మమ్మీ కోసం అయితే ఉల్లికారం ప్రిపేర్ చేశాను. కాకపోతే కొంచెం ఫస్ట్ టైం చేయడం కదా, కొంచెం కారం అయితే ఎక్కువ వేసాను. మీరు కొంచెం కారం తగ్గించుకుంటే బాగుంటుంది. సో ఇదంతా ఉల్లికారం, చింతపండు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం ముక్క, ఉప్పు, కారం వేసుకొని మనం కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. నేను కాకపోతే కొంచెం కారం ఎక్కువ వేస్తాను. మీరు కొంచెం కారం తగ్గించుకుంటే బాగుంటుంది. అది స్పైసీగా ఇష్టపడే వాళ్ళు సరిపోతుంది కరెక్ట్గా. కొంచెం స్పైసీ ఎప్పుడు తినలేని వాళ్ళకైతే ఎక్కువ అయిపోతుంది. అండ్ ఇంకా తాలింపు అయితే పెట్టేస్తున్నాను. తాలింపు పెట్టుకొని మంచిగా ఇదంతా దగ్గర అయినంత వరకు మంచిగా కలుపుకోవాలి. అప్పుడు మనకు పచ్చడి టేస్ట్ బాగుంటుంది. బాగుంది పచ్చడి టేస్ట్. కాకపోతే కొంచెం కారం, మేము ఎప్పుడు అంత కారాలు ఎక్కువ తినము, కొంచెం కారం తక్కువ తినేవాళ్ళము. సో అందుకు మాకు కొంచెం కారంగా అనిపించింది. మీరైతే కొంచెం కారంగా తినే వాళ్ళైతే నేను చేస్తున్న పచ్చడికి క్వాంటిటీ అనేది కరెక్ట్ సరిపోతుంది. ఎలా కారం, ఉప్పు, అల్లం అవన్నీ కరెక్ట్ మీకు సరిపోతాయి. తాలింపుకి కొంచెం ఆవాలు కూడా వేసుకోవాలనుకుంటే మీరు వేసుకోవచ్చు. మా ఇంట్లో అయిపోయి సో అందుకు నేను వేయలేదు ఆవాలు అయితే. నేను తీసుకున్న మిక్సీ జార్ వచ్చేసి ఇది సుజాత కంపెనీ అండి. నాకు 8,500 ఎంత పడింది. మనకి 2 మిక్సీ జార్లు వస్తాయి. అలాగే జ్యూస్ చేసుకోవడానికి ఇంకా వేరేగా ఇంకో మిక్సీ అది మీకు మొత్తం ఆ మిక్సీ జార్ కోసం మొత్తం ఇంకో వీడియో చేసి పెడతాను. చాలా మనకి 2 మినిట్స్ కూడా కాదు, ఒక సెకండ్స్లో బ్లెండ్ అయిపోతుంది చాలా మంచిగా. సో మీరు కూడా కావాలంటే మిక్సీ జార్ని నేను మొత్తం వీడియో తీసి పెడతాను. అండ్ ఇక్కడైతే మమ్మీ కోసం పచ్చడి చేస్తాను కదా, కొంచెం తినేటప్పుడు కొంచెం నోటికి తగులుతుంటే బాగుంటుందని ఆనియన్స్ కూడా వేసాను. మొత్తం ఇది ఒక ఛానల్లో ఈ రెసిపీ మొత్తం చూసి నేర్చుకొని అయితే ఇప్పుడు మమ్మీ మీద ఎక్స్పెరిమెంట్ చేశాను. బాగా వచ్చింది. కాకపోతే కొంచెం కారం ఎక్కువైపోయింది. సో అందుకే మమ్మీ కొంచెం చప్పగా తిన్నారు. ఇంకా పచ్చడి ఇంట్లో ఉంది, అది ఇంకా తింటూ ఉంటాం. అలాగే దోశకి, ఇడ్లీకి పనికి వస్తుంది కదా అని ఉంచేసాను అనమాట. ఇది నిలువ ఉంటుందంట, అందుకే నేను కూడా మంచిగా బాక్స్లో పెట్టి స్టోర్ చేశాను. ఇక్కడ మమ్మీకి అయితే అన్నం పెట్టేసి అన్నంలో పచ్చడి కూడా పెట్టేసి ఇచ్చేసాను. కొంచెం కారం తక్కువ ఉంటుందేమో అనుకున్నాను కానీ కొంచెం కారం ఎక్కువే అయ్యింది. నేను కూడా తినలేకపోయాను, కొంచెం కారంగా చేస్తాను. ఎందుకంటే మేము ఎప్పుడు అంత కారం తినము అనమాట. సో ఇది కొంచెం కారంగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేయడానికి రెడీ అయిపోయాను. మందారమాకు, ఉల్లిపాయ, మెంతులు, పారాషూట్ కొబ్బరి నూనె ఆయిల్ అయితే వేసుకున్నాను. మనకి ఇవన్నీ మంచిగా కలిసిపోవాలన్నమాట. బాగా మరిగితే మనకి
మందారం పువ్వులో ఉన్న రసం, ఇవన్నీ రసాలు బాగా కలిసిపోతాయి. అండ్ అలాగే పక్క చికెన్ పకోడీ, అదే చికెన్ కవపొల్లలు కూడా ప్రిపేర్ చేస్తున్నాను మా అన్నయ్య కోసం అయితే. ఇదంతా మీకు ఎలా చెప్పాలని టైమింగ్ 11 స్టార్ట్ చేశాను కదా, అలా గంటకి ఒక్కొక్క రెసిపీ అయితే చేస్తాను. 1 అవర్కి ఒక్కొక్కటి పని అయితే మొదలవుతూ ఉంది నాకు. అలా ఇది మీరు ఎలా ఊహించుకోవచ్చు, మీరు ఎలా అనుకోవచ్చు అంటే మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్ అయితే ఇది అలా థింక్ చేయొచ్చు. ఎందుకంటే ఈ రెసిపీ నేను చేసే టైం వచ్చేసి మధ్యాహ్నం అయిపోతుంది అనమాట. మధ్యాహ్నం కాదు, ఈవినింగే 6 అలాగా 5 to 6 లోపు అవుతుంది. ఇంకా తర్వాత ఎగ్ రైస్ ఇవన్నీ చేస్తాను, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ చేశాను, చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. అంటే చికెన్ ముక్కలు కొన్ని మిగిలిపోతే అవి కూడా చేశాను. ఇంకా మంచిగా రైతా ప్రిపేర్ చేశాను, చికెన్ ఫ్రై కూడా ప్రిపేర్ చేశాను, మళ్ళీ చికెన్ కవాపొలలు, ఇంకా ఈ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ ప్రిపేర్ చేస్తూనే ఉన్నాను. సో ఇవన్నీ నాకు చేసే టైం వచ్చేసి ఇంకా అలా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అయిపోయింది. చికెన్ కవాపొలలు ఇవన్నీ మంచిగా కాలుస్తున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీకు ఇవి ఫుల్ రెసిపీస్ కావాలంటే నేను మళ్ళీ మీకు చేసి పెడతాను. కాకపోతే మీరు చేయాల్సిందల్లా కామెంట్ సెక్షన్లో రెసిపీని ట్యాగ్ చేయండి చాలు. నేను మంచిగా ట్యాగ్ కాదు, మీరు కామెంట్ చేస్తే ఏ రెసిపీ కావాలో ఆ రెసిపీ అయితే నేను చేసి మీకు మొత్తం వ్లాగ్ అయితే పెడతాను. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను చేసిన వంటలు అయితే చూపిస్తున్నాను, ఏవేవైతే ప్రిపేర్ చేశానో. చికెన్ ఫ్రై ఇదైతే సూపర్గా వచ్చింది. కొంచెం కారం తక్కువ చేశాను, ఇందులో కారం తక్కువే వేసాను. ఎందుకంటే కారం ఎక్కువ తింటే కడుపు వేడి చేసేది కదా, సమ్మర్ సీజన్ కాబట్టి. సో కారం తక్కువగానే వేసాను. అండ్ ఇక్కడ కవపొలలు అనమాట, ఇందాక చూపించాను కదా, ఇంకా మిగిలిపోయినవన్నీ ఇందులో వేసాను. అక్కడ ఏం చెప్తున్నానంటే అన్నీ చేశాను, ఇంకా మిగిలినవి ఇవే ఉన్నాయి అని చెప్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఉంది, ఆ పేస్ట్ కూడా తీసి పక్కన పెట్టేశాను. ఇంకా అన్నము, ఇది వచ్చేసి అన్నవరం ప్రసాదం నేనే చేశాను ఇంట్లో. ఇది కూడా మీకు కావాలంటే రెసిపీ పెడతాను. అన్నవరం ప్రసాదం అయితే సూపర్గా వచ్చింది. అండ్ ఇక్కడ పప్పు టమాటీ కూడా చేశారు మమ్మీ. ఇంకా పక్కన వచ్చేసి ఉల్లిపాయలు టమాటాలు మిగిలిపోతే ఆ టమాటాలు ఉల్లిపాయలు పక్కన పెట్టేసాను, మటన్ కర్రీలోకి వేద్దామని. ఇంకా మనం ప్రిపేర్ చేసిన ఆనియన్ కారం, ఉల్లికారం కూడా పక్కన పెట్టుకున్నాను, బాక్స్లో స్టోర్ చేస్తాను అనమాట, ఎప్పటికంటే అప్పుడు పనికి వస్తుంది కదా అని. ఇంకా మా కిచెన్ మొత్తం ఫుల్ చిందరవందరంగా ఉంది. మొత్తం ఇదంతా మంచిగా క్లీన్ చేయాలి, ఎందుకంటే మొత్తం నాన్ వెజ్ ఆయిల్ ఇవంతా ఒలిగిపోయి మొత్తం కొంచెం చూడడానికి కూడా బాగాలేదు. మొత్తం అన్నీ గిన్నెలన్నీ తోముకొని ఇవన్నీ చేయాలన్నమాట. బోల్డ్ గిన్నెలు కూడా అయిపోయాయి. ఇప్పుడు ఆ గిన్నెలన్నీ తోమాలి. మమ్మీ హెల్ప్ చేస్తాను అన్నారు కానీ నేనే వద్దనేసాను. పాపం ఇప్పటి వరకు పని చేసి అలిసిపోయి ఈ హాలిడేస్లో నేను పని చేద్దామని మొత్తం మమ్మీకి రెస్ట్ ఇచ్చేసి నేనే చేస్తున్నాను. అయినా మమ్మీ ఆగట్లేదు, మమ్మీ మొత్తం పనులు మమ్మీ కూడా చేసేస్తున్నారు. ఈ మమ్మీలు ఉన్నారే, మనం చేస్తామన్నా ఆగరు, వాళ్ళే చేసేసుకుంటున్నారు. సో ఇప్పుడు మనం చేయాల్సింది గిన్నెలు తోమాలి, ఇంకా తడిగుడ్లు పెట్టాలి, సొందు కూడా కడిగేయాలి. సొందు నేను చేద్దామంటే మమ్మీ కడిగేశారనమాట. ఇంకైతే నేను ఫస్ట్ అయితే గిన్నెలు తోమేస్తున్నాను, ఆ తర్వాత సొందు కడిగి ఆ తర్వాత తడిగుడ్లు అయితే పెడతాను. ఇంకా మా కిచెన్ ఇది అనమాట. యాపిల్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ యాపిల్ వచ్చేసి మా మమ్మీ దేవుడి మూలకి పూజ చేసేటప్పుడు దేవుడి మూలకి అయితే పెడదాం అనుకున్నారు. ఇంకా అది నేను ఒక పొట్టలకైతే నేను వేసేస్తాను కాసేపు తర్వాత. ఫస్ట్ అయితే ఇందాక అక్కడ గిన్నెలకు చూపించాను కదా, ఇప్పుడు ఆ గిన్నెలన్నీ మనం ఆ కేక్లో ఇంకా గిన్నె స్టాండ్లోకి అయితే వేసేసుకుందాం. ఒక్కొక్కటి వేసేస్తున్నాను గిన్నెల్లోకి, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మన తోమిన గిన్నెలన్నీ ఆ కేక్లోకి అయితే వేయాలి. సో అందుకు ఇది మేము టీ పెట్టుకునే గిన్నె, మీకు అదే చూపిస్తున్నాను, ఇందులోనే మేము టీ పెడతాము అని. ఇది వచ్చేసి నేను డీమార్ట్లో తీసుకున్నాను, ఒక 300 రూపీస్ అలా పడింది. నాన్ స్టిక్కీ అండి, చాలా అంటే చాలా బాగుంది. ఇందులోనే అన్నవరం ప్రసాదం అయితే చేశాను, చాలా బాగా వచ్చింది. మనకి ఎక్కడ అడుగునైతే అంటుకోలేదు, మంచిగా కుదిరింది అన్నవరం ప్రసాదం అయితే. మీకు కావాలంటే నేనైతే ఫుల్ రెసిపీ అయితే పెడతాను. ఇవన్నీ డీమార్ట్లో తీసుకున్న స్పూన్సే, ఈ గరిటెలు కూడా డీమార్ట్లో తీసుకున్నది. ఒకటి పడిపోయింది కదా, అది కాదు, ఇప్పుడు నేను పెడుతున్నది డీమార్ట్లో తీసుకున్నవి ఇవన్నీ. ఇంకా గ్లాసెస్ అన్నీ ఇంకా పైన అయితే పేర్ చేస్తున్నాను అనమాట, కబోర్డ్లో గ్లాసెస్ పెట్టేస్తాము తీసుకోవడానికి అందుబాటుగా ఉంటాయి అని. ఇంకా ఇవన్నీ పెట్టేసి ఇంకప్పుడు నేను గిన్నెలు తోమడం అయితే స్టార్ట్ చేస్తాను. ఇలా ఒక్కొక్కటి పెడుతున్నాను. సో ఇంకా గిన్నెలు కూడా పేర్ చేశాను మంచిగా, కబోర్డ్ మొత్తం కూడా మంచిగా పేర్ చేశాను. మళ్ళీ ఇవన్నీ నీట్గా తుడుచుకోవాలి, పైన ఇవన్నీ క్లాత్ పెట్టి మంచిగా తుడిసి మళ్ళీ లాస్ట్ మీకు చూపిస్తాను ఎలా చేశాను అనేది. ఇప్పుడైతే మనం గిన్నెలు అయితే తోముకోవాలి. అండ్ ఇక్కడ యాపిల్ ఉంది కదా, యాపిల్ అలా నాకు ప్రశాంతంగా ఉంచబోయట్లేదు, దాన్ని కూడా తీసి గెలికేస్తున్నాను అనమాట. ఇది ఎలాగో లాస్ట్ నా పొట్టలోకి వెళ్తుంది ఆ యాపిల్ అయితే. ఇంకా అవన్నీ ఇంకా అక్కడ పెట్టేసి మన పని అయితే చూసుకుంటున్నాను. గిన్నెలు తోమడానికి అయితే రెడీ అయిపోయాను.
సో గిన్నెలన్నీ ఇంకా అలా బయట వేసుకొని నేను ఇంక వెళ్ళి తోమేస్తున్నాను. సో ఇంకా ఒక్కొక్క గిన్నె తీసుకొని మంచిగా సబ్బు పెట్టి రుద్దుడు మంచిగా అన్నీ తోముతాను. బోల్డ్ గిన్నెలు అయిపోయి చేసిన ఇన్ని వంటలకి ఇంకా చాలా గిన్నెలు అయ్యాయి. స్టార్టింగ్ మమ్మీ ఆల్రెడీ కొన్ని తోమేశారు. ఇంకా లాస్ట్ నేను ప్రిపేర్ చేసిన వంటలకి మిగిలిన గిన్నెలు అయితే ఇవన్నమాట. ఆ గిన్నెలన్నీ తోమేస్తాను. అలాగే స్టవ్ పైన ఉంటాయి కదా ఆ రెండు కూడా అవి కూడా మంచిగా తోమేస్తున్నాను. జిడ్డుగా ఉంటే నాకు నచ్చదు, మమ్మీకి కూడా నచ్చదు, అందుకు తోముతున్నాను అనమాట. అండ్ చాక్ కూడా మంచిగా కడిగేస్తాను, ఎందుకంటే అది చికెన్ ఇవన్నీ కట్ చేసాను దాంతో. సో చాకుని కూడా మంచిగా కడిగేస్తున్నాను. ఇంకా అక్కడ వచ్చేసి చపాతీ కాల్చుకునేది కూడా అక్కడే ఉంది. దాన్నే చికెన్ కాల్చడానికి అయితే పెట్టేశాను నేను, మొత్తానికి చికెన్ కాల్చడానికి. మమ్మీ అంటుంది ఏంటో చపాతీ కాల్చుకుంది కదా చికెన్ కాలుస్తున్నట్టంటే దాని మీద కూడా కాల్చొచ్చు అని చెప్పాను. అక్కడ మమ్మీ అదే క్వశ్చన్ అడుగుతారనమాట, అది కూడా దాని మీద కాల్చావా అని. ఎందుకంటే చికెన్ కాల్చినప్పుడు మమ్మీ చూడలేదు, నేను చికెన్ ఫ్రై చేసినప్పుడు చూసాను కానీ చికెన్ కౌపలు ప్రిపేర్ చేసినప్పుడు మమ్మీ చూడలేదు. సో ఇంకొక ప్లేట్లు గిన్నెలు ఇవన్నీ బోల్డ్ ఉన్నాయి, ఇవన్నీ తోముకుంటున్నాను. మమ్మీ అంటున్నారు నేను సందుకు అడిగేస్తాను, నువ్వు గిన్నెలు తోమేసుకునే లోపు అని అంటున్నారు అప్పుడు అక్కడ. కానీ నేను అంటాను నేను కడుగుతానంటే వద్దని, మమ్మీ కడుగుతానంటే నేను వద్దని, అలా ఇద్దరు వద్దని లాస్ట్ మమ్మీ విని మమ్మీ సందు అయితే కడిగేశారు. నేను ఇక్కడ మొత్తం గిన్నెలు అయితే తోముతున్నా. ఇలా నా డే మొత్తం స్టార్ట్ అయ్యి రన్ అవుతూ ఉందన్నమాట. ఫస్ట్ బ్లాగ్ కదండి, కొంచెం ఏమైనా తప్పులు ఉంటే ఏమనుకోకండి, సపోర్ట్ చేయండి మన ఛానల్కి అయితే. ఇక్కడ మమ్మీ మీకు మొత్తం చూపిస్తున్నారు సందు మొత్తం అని. సో ఇంకెప్పుడైతే ఈ గిన్నెలన్నీ కడిగేసి నేను టబ్లోకి అయితే వేసేస్తాను. ఎందుకంటే సబ్బు కడిగేసిన తర్వాత కూడా మనకి ఆరిపోయిన తర్వాత కొంచెం తెల్లటి మచ్చల్లాగా వస్తాయి అన్నమాట. అందుకు నేను కడిగేసిన వెంటనే మంచిగా వాటర్లో వేసి అందరికి వదిలేస్తాను. ఆ తర్వాత మళ్ళీ ఎండేస్తాను అనమాట. అప్పుడు మనకి ఏమీ మచ్చల్లాగా రావు, తెల్ల మచ్చల్లాగా ఏం రావు. ఫస్ట్ అయితే ఇవి తోమేసి వాటర్లో అయితే వేసేస్తున్నాను. ఆ తర్వాత ప్లేట్లు ఒక్కొక్కటి కడిగేసి అవన్నీ వాటర్లో వేసి నానేసేస్తాను. అప్పుడు మనకి మచ్చలు ఏమీ ఉండవు. సో ఇంకెలాగైతే నాకు గిన్నెలు తోముకోవడంతో ఒక 1 అవర్ కాదు కానీ ఒక 30 మినిట్స్ అలా పడి ఉంటుంది. ఎందుకంటే అప్పటికి ఇంకా ముందు చాలా గిన్నెలు ఉండేవి కదా, ఆ గిన్నెలు కూడా తోమని నేను మధ్యలో వీడియో గుర్తొచ్చి అప్పుడు వీడియో తీసాను అనమాట. సో ఇవన్నీ అరగంట కాదులే కానీ ఒక పావు గంట ఏమో మర్చిపోయే టైం మొత్తం. సో ఈ గిన్నెలన్నీ తోముకొని ఇవన్నీ చేసే టైం ఎంతో గుర్తు రావట్లేదు. మీకు టైం చెప్దామంటే టైం గుర్తుకు రావట్లేదు. మా ఇంట్లో ప్లేట్స్ మాత్రం చాలా ఎక్కువ అవుతాయి. ఆనియన్స్ కట్ చేయడానికి ఒకటి, టమాటా కట్ చేయడానికి ఒకటి, ఒక్కొక్కటి కట్ చేయడానికి ఒక్కొక్క ప్లేట్లు యూజ్ అవుతాయి. సో అందుకే మీకు అక్కడ ప్లేట్లు బోల్డ్ కనబడుతున్నాయి అన్నమాట. తినింది తక్కువ చేసింది ఎక్కువ అంటారు చూడండి, అలాగే మా ప్లేట్లు కూడా అలాగే బోల్డ్ ఎక్కువ అవుతాయి. ఇంకా లాస్ట్ గిన్నెలన్నీ తోమేసి కేట్లు అయితే వేసేసాను. చూసారు కదా కేట్లు ఇలాగైతే వేసేసుకున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇంక ఇల్లు తడిగొడ్లు పెట్టడమే. సందు మంచిగా కడిగేసుకున్నాను. ఇంకా ఇల్లు తడిగొడ్లు అయితే పెడుతున్నాను. ఇది నేనే వీడియో తీస్తున్నాను కాబట్టి ఒక చేతితో పెట్టడానికి అవ్వట్లేదు. స్టాండ్కి పెడదామంటే ఇప్పుడు అంత టైం కూడా లేదని ఇంకా కంగారులో నార్మల్గా పెట్టేశాను. ఇంకా తర్వాత వీడియో ఆపేసి మంచిగా తడిగొడ్లన్నీ పెట్టేసి మీకు ముగ్గులు అయితే ఫోటో పెడుతున్నాను, అదే వీడియో అయితే పెడుతున్నాను. ఇది తడిగొడ్లు పెట్టేసి ఒక 3 గంటల అయితే వీడియో తీయాలని గుర్తుకొచ్చి మళ్ళీ అప్పుడు వీడియో తీస్తున్నప్పటికీ పడుకొని సగం ముగ్గులు కూడా చెరిపిస్తాను. ఇంకా ఇది ఎండాకాలం కాబట్టి రోజు తడిగొడ్లు పెడితే మేము నార్మల్గా రోజు తడిగొడ్లు పెడితే ఇంకా ఎండాకాలం కాబట్టి అస్సలు ఒకరోజు కూడా మిస్ అవ్వము. ఇంతేనండి నా డైలీ రొటీన్ అయితే ఇలా స్టార్ట్ ఇలా ఎండ్ అయిందనమాట. మీరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ కూడా చేసేయండి. ఇంకా పాతగా చూసిన వాళ్ళు ఉంటే మన ఛానల్కి లైక్ చేసి కామెంట్ చేసి మంచిగా మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా మన ఛానల్లో ఇలాంటి వ్లాగ్స్ చాలా అంటే చాలా వస్తాయి. మీకు ఏ రెసిపీ కావాలంటే